అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రెడ్తో కట్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా ఎక్కువేమీ పట్టదండి. చాలా తక్కువ ఆయిల్తో హెల్తీగా టేస్టీగా ఇలా బ్రెడ్ టిక్కీస్ ఆర్ కట్లెట్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి. చాలా ఈజీ ప్రిపరేషన్ అయితే. ముందుగా 8 లేదా 10 దాకా బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. వీటిని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. మీరు బ్రౌన్ పార్ట్ వేయటం ఇష్టం లేకపోతే బ్రౌన్ పార్ట్ వరకు కట్ చేసి తీసేయచ్చు. నేనైతే మొత్తంగా బ్రెడ్ స్లైస్ మొత్తాన్ని ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. వీటన్నింటినీ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా పౌడర్ లాగా ఏమీ అవసరం లేదు. ఒక 1 మినిట్ అలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా బ్రెడ్ మరీ పౌడర్ లాగా కాకుండా కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ అయినట్టుగా వచ్చేస్తుంది. ఈ పౌడర్ అంతా ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు పొడి బియ్యం పిండి వేస్తున్నాను. మీ దగ్గర బియ్యం పిండి లేకపోతే శనగపిండి అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, ఒక 1/2 స్పూన్ గరం మసాలా పొడి, రుచికి తగ్గట్లుగా కారం అండ్ ఒక 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి. మీకు ఇష్టమైతే కొంచెం ఒక గుప్పెడి దాకా నువ్వులు లేదా పల్లీలు క్రష్ చేసుకొని ఆ పల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇందులో. తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని ముద్దలాగా తడుపుకోవాలి. మరీ గట్టిగా అవసరం లేదు, కొంచెం సాఫ్ట్గా ఉండేట్లుగా ముద్దలాగా తడుపుకోండి. కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని ఈ విధంగా అయితే తడుపుకోవాలి. చూసారు కదా, మరీ గట్టిగా ఏమీ అవసరం లేదు, కొంచెం సాఫ్ట్గా తడుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని వడల్లాగా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వడలాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇక ఈ వడలన్నింటినీ షాలో ఫ్రై చేసుకుందాము. షాలో ఫ్రై కూడా కాదు, జస్ట్ ఒక స్పూను ఒక 1.5 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ బ్రెడ్ వడల్ని ఈ ఆయిల్ పెనం మీద సెట్ చేసుకోండి. వడలు అనొచ్చు, టిక్కీస్ అనొచ్చు, లేదా కట్లెట్స్ అనొచ్చు, మీ ఇష్టం అనమాట. పిలుపు ఏదైనా సరే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక వీటిని ప్యాన్ మీద ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ప్యాన్లోంచి ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి. ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా ఇలా కట్లెట్స్ లాగా చేసుకొని ఫ్రై చేసుకొని మొత్తాన్ని అయితే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉన్నాయి కదా. మామూలుగా తినే వాళ్ళకైతే ఇవి ఉత్తిగా ఇలా తిన్నా సరే చాలా బాగుంటాయి. లేదు మాకు సాస్తో తినాలనిపిస్తుందంటే సాస్తో కూడా అద్భుతంగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ బ్రెడ్ కట్లెట్స్ ఆర్ బ్రెడ్ వడ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.